ఆ పార్టీల దృక్పథం ఏంది, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల గురించి వాళ్ళ ఆలోచన సరళేంది, సామాన్య ప్రజల గురించి వాళ్ళ పద్ధతి ఏంది, మొత్తం రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి గురించి వాళ్ళ అవగాహన ఏంది, ఒకవేళ వాళ్ళకి అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని ఎడ తీసుకొని పోతారు, ఈ విషయం ప్రతి గ్రామంలో చర్చ జరిగితే అది నిజమైన ప్రజాస్వామ్యం. అప్పుడు తెలివితోని ఓటేసినట్టు అవుతుంది. తప్పకుండా తెలివి కల్లా ప్రభుత్వాలు వస్తాయి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా, దయచేసి గ్రామాలలో నేను చెప్పే ఈ 4 మాటలు మీరు చర్చ పెట్టండి, నిజానిజాలు తేల్చమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర మీ దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు. అది సామాన్యమైనటువంటిది కాదు. ఆషామాషిగా అలవోకగా ఎవడో మా సినాయన చెప్పిండు, మా బామ్మర్ది చెప్పిండు అని వేయాల్సినటువంటిది కాదు. మన సొంత విచక్షణతో వినియోగించాలి దాన్ని. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం యొక్క తలరాతను, తద్వారా మనందరి తలరాతను మారుస్తుంది మీ ఓటు. అందుకే చాలా జాగ్రత్తగా చైతన్యం లేని ప్రజలు చైతన్యవంతం చేయాలి. చైతన్యం ఉన్న యువత వాస్తవాలను చర్చ పెట్టాలి. అప్పుడు నిజమైనటువంటి ప్రజాస్వామిక పరిణతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనకు చాలా మేలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయం మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ అందరి కళ్ళ ముందరనే ఉన్నది. మీ ముందే పుట్టింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పుట్టిందే దీనికోసం.